నమస్తే, నా పేరు కృప. ఎప్పుడైతే దేశం పూర్తిగా స్తంభించిందో మన ఉరుకుల పరుగుల జీవితం అకస్మాత్తుగా ఆగిపోయింది. మనం ఇళ్లలో బందీ కావాల్సి వచ్చింది. ఎందుకంటే దేశమంతా కరోనా మహమ్మారితో పోరాడుతున్న పరిస్థితి. మనకిది మామూలు పోరాటం కాదు. ఈ సమయంలో కరోనా బాధితుల్ని ఆదుకునేందుకు వాళ్ళు దేవదూతల్లా మన ముందుకొచ్చారు. ఈ పోరాటంలో ముందున్న వారు డాక్టర్లు, నర్సులు, వార్డ్ బాయ్లు, అంబులెన్స్ డ్రైవర్లు, ఇతర వైద్య సిబ్బంది. వీరంతా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రోగులకు సేవలందించారు. ఇక పోలీసులు, సైనికులు రాత్రి పగలు తేడా లేకుండా విధుల్లో నిమగ్నమై మనకు రక్షణగా నిలిచారు. ఇంకా పారిశుద్ధ్య కార్మికులు సైతం కరోనాపై యుద్ధంలో తమ విలువైన సేవలందించారు. ఈ పోరాట యోధుల నిరంతర శ్రమ కారణంగానే కరోనాకు వ్యతిరేకంగా మన దేశం ధైర్యంగా పోరాడుతోంది. ఈ పోరాట యోధుల మనోబలాన్ని ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉంచడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఫార్మా రంగంలో దిగ్గజ కంపెనీగా పేరు పొందిన మ్యాన్కైండ్ సంస్థ ఈ యోధుల కర్తవ్య నిష్ఠ, సేవా నిరతికి హారతులు పడుతోంది. కరోనా యోధుల అంకిత భావాన్ని ప్రశంసిస్తూ మ్యాన్కైండ్ ఫార్మా ఈ యాంథెమ్ రూపొందించింది. నాడుల్ని నడిపిస్తారు. దీవెనలిచ్చే మందుకుమారుగా, దీవెనలిచ్చే మందుకుమారుగా, శ్వాసలో ధైర్యాన్ని నింపేరు. ఆశలను వదిలేస్తే ఆయువు పోసి భయపడ్డాక నీ వెన్ను చూపలేదు. వారెన్నో రాత్రులు నిదురించలే, నిదురిస్తే మరి మేలుకోలేదులే. తనువులో ప్రాణమున్నంత వరకు నీ వైభవము కనుగొన్నది. నేను నా లేకున్న నా దేశం, నా పెదవులపై భారతం నిలవాలి, భారతం నిలవాలి. నా చిన్నారి చిట్టి తల్లి ఒక మంకు పట్టుపడుతుంది. తిండే తినక చిన్నారి ప్రాణం నాన్న 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 అంటూ తపిస్తుంది. భయపడే మార్గంలో పయనాన్ని మేము ధైర్యం నింపి నడిపిస్తాం. ప్రాణాలను అరచేత పట్టుకొని మేము వాగ్దానం నిలబెట్టుకుంటా. మా తుది ఆశ ఒక్కటే, ప్రతి జన్మ నీకై చేయాలి త్యాగం. నేను నా లేకున్న నా దేశం, నా పెదవులపై భారతం నిలవాలి, భారతం నిలవాలి. నిప్పుల కొలిమిని మార్గము నువ్వు చెప్పులు లేక నడిచేవు. ఓటమికై ఏ మాత్రం వెరువని నా దేశమా, నీపైనే నా నమ్మకము. పోరాటం ఇంకా సాగేను, మనమంతా సిద్ధంగా ఉన్నాం. హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి జత కలిసేనులే. మన సోదరులంతా బాధ్యతలను కలిసి పంచుకున్నాం. మాతృభూమి సమస్యలు తొలగించగా, నేను నా లేకున్న నా దేశం, నా పెదవులపై భారతం నిలవాలి, భారతం నిలవాలి, భారతం నిలవాలి, భారతం నిలవాలి. దేశ సేవకు అంకితమైన వారికి ఈ యాంథెమ్ సమర్పితం. ఈ గీతాన్ని రూపొందించడంలో ప్రేరణ ఏంటి, లక్ష్యం ఏంటి? మ్యాన్కైండ్ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ వైస్ చైర్మన్ రాజీవ్ జునేజా మాటల్లోనే తెలుసుకుందాం.
My father always used to say that doctors are like God on earth. भगवान का दूसरा रूप डॉक्टर्स होते हैं और हम सब लोग मानते भी थे ये। और इस कोविड टाइम में जिस तरह से डॉक्टर्स ने हम सब की सुरक्षा करी है, नर्सेज ने, पुलिस ने, मेडिकल स्टाफ ने, आर्मी ने, वो बहुत ही एडमिरेबल है। जब हम सब घर पर बैठे हुए थे, घर से काम कर रहे थे, अपनी फैमिली के साथ थे, ये लोग अपनी फैमिली की परवाह किए बिना हम सब की सेवा में लगे हुए थे। और ये जो गाना है मैनकाइंड ने, जो एंथम है मैनकाइंड का, इसी भावना को दिमाग में रखकर लिखवाया था। हम सब की ये ट्रिब्यूट है उन सब कोविड वॉरियर्स के लिए, और हम चाहते हैं कि वो हमेशा आगे रहें, देश की सुरक्षा में आगे रहें, उनकी लंबी आयु हो, हमेशा वो स्वास्थ्यवर्धक रहें। మ్యాన్కైండ్ ఫార్మా రూపొందించిన ఈ గీతానికి స్వరంతో ప్రాణం పోశారు ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ విజయ్ ప్రకాష్. దేశ సేవలో నిమగ్నమైన నిజమైన హీరోలపై విజయ్ ప్రకాష్ భావాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. నువ్వులో ప్రాణమున్నంత వరకు నీ వైభవము కనుగొన్నది. నేను నా లేకున్న నా దేశం నా పెదవులపై భారతం నిలవాలి. Mankind Pharma has always been proactive when it comes to serving people. Recently, they approached me with a very noble idea of motivating and celebrating the real heroes for their selfless service through this anthem song. The idea instantly struck a chord with me. The campaign by Mankind Pharma is not just about paying tribute to these real heroes, but also about doing everything possible to help the families of our martyrs. And I hope this song does the job of reminding people of the great service and sacrifice of our heroes. ధన్యవాదాలు విజయ్ ప్రకాష్ గారు. ఆపద సమయాల్లో ప్రజల్ని ఆదుకోవటంలో, ఆపన్న హస్తం అందించడంలో, కరోనా కాలంలో నిస్వార్థంగా సహాయం చేయటంలో మ్యాన్కైండ్ ఫార్మా ఎల్లప్పుడూ ముందుంటుంది. ఆపన్నుల పాలిట ఆశాకిరణంగా మారి ముందుకొచ్చింది. రండి, సమాజ సేవలో భాగంగా గత 2 ఏళ్లలో మ్యాన్కైండ్ ఫార్మా చేసిన సేవా కార్యక్రమాల్ని చూద్దాం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఇంతవరకు 140 కోట్ల రూపాయలు అందించింది మ్యాన్కైండ్ ఫార్మా. ఇందులో 100 కోట్ల రూపాయలను కరోనాతో పోరాటంలో తమ ప్రాణాలు అర్పించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటే డాక్టర్స్, పోలీస్, నర్సెస్, ఫార్మసిస్ట్, స్టాకిస్ట్, ఇతర హెల్త్ కేర్ సిబ్బంది కుటుంబాలకు అందించింది. 40 కోట్ల రూపాయలను ఆక్సిజన్ సిలిండర్స్, కాన్సంట్రేటర్స్ కు కొనుగోలుకు అందించింది. అదేవిధంగా కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో కరోనా రోగులకు బెడ్స్ కొరత ఏర్పడడంతో గుర్గావ్లో మ్యాన్కైండ్ ఫార్మా ఆక్సిజన్ సపోర్ట్ ఉన్న బెడ్స్తో వసతి కల్పించింది. అదే నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 కోటి విరాళం అందించింది మ్యాన్కైండ్ ఫార్మా. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కరోనాపై పోరుకు 130 కోట్ల రూపాయల సాయం అందించింది మ్యాన్కైండ్ ఫార్మా. ఇందులో 51 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించింది. చాలా రాష్ట్రాల్లో పీపీఈ కిట్లు, మందులు డొనేట్ చేసింది. పలు రాష్ట్రాల్లో ఆపనలకు రేషన్ సరుకులు వితరణ చేసింది. కరోనాతో పోరాటంలో తమ ప్రాణాలు పోగొట్టుకున్న 296 మంది పోలీసు సిబ్బంది కుటుంబాలకు 10 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించింది. దీంతో పాటు కరోనా కారణంగా మరణించిన 200 మంది డాక్టర్ల కుటుంబాలకు 10 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందజేసింది. అంతేకాదు, బీహార్, అసోం రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం ₹1 కోటి చొప్పున 2 రాష్ట్రాల ఫ్లడ్ రిలీఫ్ ఫండ్స్ కు విరాళం అందించింది మ్యాన్కైండ్ ఫార్మా. కరోనాతో పోరాటంలో మన ఫ్రంట్ లైన్ వారియర్స్ తోడ్పాటు ఎప్పటికీ మర్చిపోలేం. ఆ యోధుల కఠోర శ్రమ ఫలితంగానే మన దేశం ఇప్పుడు కరోనాతో ధైర్యంగా పోరాడుతోంది. ఆ వీరుల మనోధైర్యాన్ని ఇలాగే ఉన్నతంగా ఉంచడం ఎంతో అవసరం. కరోనా యోధులకు మద్దతు అందించడానికి ముందుకొచ్చిన మ్యాన్కైండ్ ఫార్మాకు చేద్దాం సలాం.